జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం టీ కోడూరు గ్రామం వద్ద 1500 ఎకరాలలో 1700 కోట్ల రూపాయల పెట్టుబడితో 300 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు. ఈ సందర్భంగా ఈ నెల 22న సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం ఉండడంతో మంత్రి లోకేష్ రానున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథన్ పరిశీలించారు. పార్కింగ్, ప్రజల సౌకర్యాలపై అధికారులను అడిగి ఆదినారాయణ రెడ్డి సమాచారం తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. నేటి నుండి కూడా మంత్రి లోకేష్ కడప జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించినటువంటి డీటెయిల్స్ అండ్ అలాగే ఆయన పాల్గొనబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారిగా ఎన్నికైనటువంటి నారా లోకేష్ కడప జిల్లాకు రావడంతో కూడా మరి ఘన స్వాగతం పలికేందుకు కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులందరూ కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా లోకేష్ యొక్క పర్యటనకు సంబంధించి కలెక్టర్, ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఈ రోజు సాయంకాలము 5:30 గంటల ప్రాంతానికి మరి నారా లోకేష్ ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడ మరి కడపలో సంబంధించి కడప నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా కార్యకర్తలతో కూడా నారా లోకేష్ ముఖాముఖ మాట్లాడి కార్యకర్తల యొక్క సమస్యను కూడా తెలుసుకొనున్నారు. అయితే కడప నియోజకవర్గంలో ప్రత్యేకంగా మరి కొంత టీడీపీలో అసంతృప్తి ఉంది. అసంతృప్తిలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళను యొక్క కార్యకర్తల సమావేశానికి అలో చేస్తారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క పర్యటన లోకేష్ ఈరోజు సాయంకాలము కార్యకర్తల సమావేశం అనంతరము మరి రాత్రి కడపలోని బస చేయనున్నారు. రేపు ఉదయము కొండాపురం మండలంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు మరి 300 మెగావాట్లకు సంబంధించి సోలార్ ప్రాజెక్టును కూడా లోకేష్ ప్రారంభించనున్నారు. మరి మొత్తము అదే విధంగా మరి ఆ యొక్క ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత గండికోట ప్రాజెక్టుకు సంబంధించి ఆ ముంపు బాధితులు కూడా మాట్లాడి ఆ యొక్క సమస్యలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సమస్య ఉందంటే వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వము మరి అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ కూడా మరి డబ్బులు కూడా కట్టిస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చడము, మరి ఆ హామీని లోకేష్ ఏ విధంగా నెరవేర్చిపోతారు, మరి వాళ్ళకి ఏ విధంగా హామీ ఇవ్వనున్నారు, భరోసా ఇవ్వనున్నారు కూడా అనేది ఉంది.
అయితే మరి ఈ రోజు మరి రేపటి కూడా మరి ఇటీవల కూడా కడప జిల్లాలో ఎక్కువ మామిడి తోటలు ఉన్నట్టు మామిడి పంట ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టం వాటిల్లడంతో కూడా రైతులతో కూడా మామిడి తోట రైతులతో కూడా నారా లోకేష్ ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. తిరిగి రేపు సాయంకాలం మరి తిరిగి విజయవాడకు బయలుదేరనున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు.